అనగనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం జపం చేసుకొని ఎర్రగా రాగి చెంబు తోముకొని ఊళ్ళో యాయవారానికి బయలుదేరేవాడు. ఇల్లు అడుక్కొని 12 గంటలు అయ్యేటప్పటికి భుజాన బియ్యం మూట వేసుకొని ఇల్లు చేరుకునేవాడు. బ్రాహ్మణుడి భార్య గయ్యాళి గంప. పొద్దుస్తమానము భర్తను ఎందుకో కందుకు వేధిస్తూనే ఉండేది. ఇలా కొంతకాలం జరిగేటప్పటికి ఏమైందంటే, రోజూ వచ్చే బ్రాహ్మణుడే కదా, ఇతనికి బియ్యం ఎందుకని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూచి ఒకరు అందరూ మినుములు ఇయ్యడం మొదలుపెట్టారు. గతి లేని వారికి గంజే పానకం అన్నట్లుగా బ్రాహ్మణ దంపతులు మినుములే కుడుములు చేసుకుని తింటూ కాలక్షేపం చేసేవారు. ఒక రోజున ఆ బ్రాహ్మణుడి పెళ్ళానికి అరిసెలు తినాలని మనసైంది. మామూలుగా బ్రాహ్మణుడు యాయవారానికి బయలుదేరుతుండగా, ఏమండోయ్, ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసైంది, కాబట్టి మినుములు మానేసి బియ్యం తీసుకురండి, లేకపోయారంటేనా అంది. సరేనని బ్రాహ్మణుడు ఊళ్ళోకి బయలుదేరాడు. అందరూ మినుములు వేసేవారే కానీ బియ్యం ఒక్కరూ వేయలేదు. ఏ ఒక్కళ్ళని కూడా బియ్యం వేయమని అడగలేక ఇంటి ముఖం పట్టాడు. బ్రాహ్మడి పెళ్ళాం తన మొగుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు అరిసెలు వండుకు తిందామా అని నోరు ఊర్చుకుంటూ గంపెడాశతో కూర్చుంది. ఇంతలో బ్రాహ్మణుడు మినుముల మూట పుచ్చుకొని ఇంటికి చేరాడు. వచ్చి రాకుండగానే అతి సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అని గబగబా ఆవిడ మూట విప్పింది. విప్పేసరికల్లా రోజులాగా మినుములే. దానితో ఆవిడ నరసింహావతారం అయిపోయి పళ్ళు పటపటా కొరుకుతూ మూలనున్న రోకలి పుచ్చుకొని, బియ్యం తెమ్మంటే తేలేని వాడవు, ఏం మగాడివయ్యా, నా మాట అంటే నీకు అంత చులకనా, ఎవరు తింటారు ఇవన్నీ అంటూ మండిపడటం మొదలుపెట్టింది. పాపం బ్రాహ్మణుడు గుడ్లు మిటకరించి చూడటం తప్ప మరేమీ చెయ్యలేకపోయాడు. ఎన్నాళ్ల నుండో అరిసెలు తినాలని ఉంది, ఇవాళ బియ్యం తెమ్మంటే తేక నాకు అరిసెలు చేసుకుని తినే భాగ్యం లేకుండా చేశావు గదా, సరే నీ పని ఏం చేస్తానో చూడు, ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలి పుచ్చుకొని నీ ఎదుట కూర్చుంటాను, తినకపోయావంటే గుండు పగలేస్తాను చూడు అంది. పోనీ ఎలాగో అలాగా తిప్పలు పడి తింటే ప్రస్తుతం రోకలి దెబ్బలు తప్పుతాయి కదా అనుకొని బ్రాహ్మణుడు అలాగే తింటాను, వండి పట్టుకురా అన్నాడు. ఆవిడ ఆ మినుములన్నీ వండి పెద్ద విస్తరేసి దాని నిండా ఆ వండిన మినుములన్నీ పోసి తినమని రోకలి పుచ్చుకొని దగ్గర కూర్చుంది. ఓరి దేవుడా, ఇవన్నీ తినడం ఎలా, నాది కడుపా చెరువా, ఇవన్నీ ఎక్కడ పట్టించను అనుకుంటూ గట్టిగా మాట్లాడితే రోకలితో పెళ్ళం ఏం చేస్తుందో, పెళ్లి చేస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మడు ఆ విస్తరి దగ్గర కూలబడి ఒక్కొక్క గింజ తినడం మొదలుపెట్టాడు. ఇలా సగం మినుములు తినేసరికి అయ్యగారికి గుడ్లెల్లుకొచ్చాయి. ఒసే, గొంతుకు దిగడం లేదు, మంచి నీళ్ళుద్దు అన్నాడు. నీళ్లు తేవడానికి రోకలి అక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది. అదే సమయం అనుకొని బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వీధి వెంటబడ్డాడు. పెళ్ళం ఎక్కడ తరుముకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు తన కాళ్ళు ఎలా ఈడ్చుకుపోతే అలా పరిగెత్తి చివరకు సాయంత్రం అయ్యేసరికి ఒక అడవిలోకి చేరుకున్నాడు. 4 పక్కలు చూచి గుండె స్థాయి పరుచుకొని రోకలి పొట్లు తప్పాయి గదా అని సంతోషించి అలసి ఉంట చేత ఒక మర్రి చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. ఇది ఇలా ఉండగా 4 దొంగలు ఒక వర్తకుడు ఇంట్లో పడి సర్వం దోచుకొని అర్ధరాత్రి అయ్యేసరికి బ్రాహ్మణుడి పడుకున్న అడవిలో ఆ మర్రి చెట్టు పక్కనే చేరారు. అక్కడ కాసేపు ఆగి మళ్ళీ వెళ్దామనుకుని తమ సామానంతా అక్కడ దింపారు. వాళ్ళకి చాలా ఆకలేసింది. తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్ళు తమ సామానంతా కలియ వెదికారు. వెతకగా వాళ్లకు కొబ్బరికాయ దొరికింది. కాయ పగలగొట్టడానికి ఏదన్నా రాయి వెదకండర్రా అంటూ ఆ చీకట్లో నలుగురు 4 పక్కల తడమటం మొదలెట్టారు.
తడమగా తడమగా ఒకడి చేతికి బ్రాహ్మణుడి గుండు నున్నంగా తగిలింది. దొరికిందర్రా అంటూ మిగతా వాళ్ళనందరినీ పిలిచాడు. నలుగురు చేరారు. అది బ్రాహ్మణుని తల అని వాళ్ళకేం తెలుసు? బలం కొద్దీ బ్రాహ్మణుడి గుండుకేసి ఆ కొబ్బరికాయ కొట్టారు. గుర్రు పెట్టి నిద్రపోతున్న బ్రాహ్మణుడు ఆ దెబ్బకి హడలిపోయి లేచి తన పెళ్ళామే తనని వెతుక్కుంటూ వచ్చి కోపం మీద రోకలి పుచ్చకు కొట్టిందనుకొని వస్తున్నా వస్తున్నా, తింటాను తింటాను, ఆగు ఆగు అని వెర్రి కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు వినగానే దొంగలు అది దయ్యమో భూతమో అని వెనక ముందు చూడకుండా వాళ్ళు దోచుకొని తెచ్చిన సామానంతా అక్కడే వదిలేసి అదే పరుగు తీశారు. ఇంతలో తెల్లారి వచ్చింది. బ్రాహ్మణుడు జరిగిందంతా తెలుసుకొని దొంగలు వదిలి వెళ్ళిన పట్టేలన్నీ నిమ్మళంగా ఒక్కటొక్కటి తెరిచి చూశాడు. వాటిల్లో బోలెడన్ని నగలు నాణేలు ఉన్నాయి. భలే అదృష్టం! గుండు చితికేలా దెబ్బతింటే తిన్నాను గాని ఎంతటి అదృష్టం కలిగిందో అని అనుకున్నాడు. సరే అవన్నీ పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. ఇక అక్కడ ఇంటి దగ్గర ఏమైందంటే మంచినీళ్లు తెద్దామని లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి అమ్మ గడుసువాడా ఎంత మోసం చేశావు, కానీ రాని ఎప్పటికైనా రాకపోతావా, చూడు రాగానే నీ పని పట్టిస్తా అంటూ దుడ్డు కర్ర పుచ్చుకొని తలుపు తెరుచుకొని కూర్చుంది. మరి కాసేపటికి తలుపే తలుపు అంటూ బ్రాహ్మణుడు ఇంటికొచ్చి దబదబా తలుపు దాటాడు. వచ్చావా, నీ పని అయిపోయింది, వస్తున్నా ఉండు అంటూ ఆవిడ దబాలున తలుపు తెరిచింది. తలుపు తెరవగానే బోలెడన్ని పెట్టెలు బేడలు సామాను చూసేసరికి ఆవిడ కోపమంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది. ఆనందంతో భర్తను లోపలకు ఆహ్వానించి భర్త పెట్టెలు తెరిచి చూపించాడు. దరిద్రం వదిలిందంటూ ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు సుఖంగా జీవించారు. కథ కంచికి మనం ఇంటికి.